మార్కో మూవీ రివ్యూ. సింపుల్ చెప్పాలంటే నాకు పెద్దగా ఈ సినిమా వస్తున్న విషయం కూడా తెలీదు. సర్లే ట్విట్టర్లో కొన్ని చూశాను, లైక్ మూవీ చాలా వైలెంట్గా ఉంది, కిల్ మూవీ వైలెన్స్ కంటే చాలా డామినెంట్గా ఉంది అని చెప్పి అంటే సరే వెళ్ళాను. సీదా చెప్తున్నా కదా, కిల్ మూవీ నా వర్షానికి వస్తే ఐ డిడ్ంట్ ఎంజాయ్ ద ఫిలిం. అంటే వైలెన్స్ చాలా బాగుంటుంది, కొంచెం యూనిక్గా ఉంటుంది, బట్ స్టోరీ ఉండదు. బట్ ఈ ఫిలింలో స్టోరీ మాత్రం కత్తి అని చెప్పొచ్చు. లైక్ గాడ్ ఫాదర్ నుంచి, లైక్ వజ్ర గాడ్ ఫాదర్ హాలీవుడ్ నుంచి, దాని నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యారు. సారీ అంటే కాఫ్ వస్తుంది. దాని నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఐ లైక్ దట్. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం సూపర్. అంటే చాలా ఫిల్మ్స్ హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఐ లైక్ ద వే కలర్ గ్రేడింగ్ వాస్ డన్. అండ్ రవి బస్రూర్ బీజిఎం ఇస్ ద వన్ ఆఫ్ ద హైలైట్. ఎందుకంటే చాలా లౌడ్గా ఉంటుంది. ఎట్లా అంటే కొంతసేపు హెడ్ఏక్ వస్తుంది అనమాట. అది చాలా మంచిగా అది ఈ సినిమా టెంపోకి బాగా సెట్ అయింది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఉన్ని ముకుందన్ అనాస్ మార్కో చెప్తున్నాను కదా, నాకు ఇప్పటిదాకా ఆయన చాలా సినిమాలు చూశాను. ఆయనలో ఇంత స్టఫ్ ఉంది అంటే ఆయనకు బాడీ బాగుంటుంది, ఆయన చూడడానికి మంచి ఒక ఫైటర్లా ఉంటాడు. కానీ ఎప్పుడైనా నేను ఇంత బాగా ఎవరు యూజ్ చేసుకోలే. ఈ ఫిలింలో ఆయన ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి కొన్ని, సింప్లీ సూపర్ ఉంటాయి. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఒక సింగిల్ షాట్ ఉంటుందండి ఒక బిల్డింగ్లో, అది మాత్రము చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ సింగిల్ షాట్ మాత్రం. ఐ లైక్ ఇట్. సింగిల్ షాట్ మాత్రం సూపర్గా వచ్చింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ నాకు పెద్ద తెలియదు, బట్ దే డిడ్ ఇన్ దేర్ ఓన్ పార్ట్. అండ్ బ్రూటల్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుందండి, ఒక 10 to 15 minutes, చాలా అంటే చాలా బ్రూటల్గా ఉంటుంది. అది చాలా టెరిఫిక్ ఫిలిమ్స్ చూసాను, లైక్ టెరిఫైర్ 1, 2, 3 అండ్ ఇంకొన్ని స్మైల్ ఇలాంటి ఫిలిమ్స్ చూసినా పెద్ద భయమేలే. కానీ ఈ సినిమాలో చాలా సీక్వెన్సెస్కి కొంచెం ఐ కుడెంట్ టేక్ ఇట్. కొన్ని సీక్వెన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఇండియన్ ఫిలిమ్స్లో ఇలాంటిది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావడం అనేది ఐ ఫీల్ సమ్వర్డ్ గుడ్. ఇలాంటి ఫిలిమ్స్ కూడా ఇండియాలో రావాలి అని చెప్పి మంచి అటెంప్ట్. అండ్ చెప్తున్నాను, లేడీస్ అండ్ కిడ్స్ ఉంటే ఈ ఫిలింకి అస్సలు ట్రై కూడా చేయకండి. చాలా అంటే చాలా ఘోరమైన సీన్స్ ఉన్నాయి. కొంచెం ప్లీజ్ అవాయిడ్ దీస్ ఫిలిం. అండ్ మా రివ్యూస్ బ్లాగర్ నుంచి వచ్చే రేటింగ్ 3 out of 5, 3 out of 7.5 stars. అంటే సినిమాలో స్టోరీ కొంచెం బాగుంది, యాక్షన్ కూడా బాగుంది కాబట్టి మేము ఇస్తున్నాము. ఓన్లీ ఫర్ స్టోరీ అయితే 3, యాక్షన్ సీక్వెన్సెస్ కనుక్కుంటే 7.5. సో వీఆర్ గివింగ్ 3.75 stars. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం వాయిస్ బాగాలేదు, వీ విల్ గో ఫర్దర్. అండ్ మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాము సంక్రాంతికి కొన్ని మంచి వీడియోస్ చేద్దామని చెప్పి, అండ్ బాక్స్ ఆఫీస్ సంబంధించిన వీడియోలు చేద్దామని. అండ్ ఇఫ్ యూ సపోర్ట్ అస్ అంటే మేము టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాము. ఒక సంక్రాంతి అయిపోయేలోగా 250 members సబ్స్క్రైబర్స్ అయితే ఇట్స్ గుడ్ ఫర్ అస్ టు సీ దిస్ నంబర్. ఎందుకంటే మాకు మంచి మోటివేషన్లా ఉంటుంది. మా రివ్యూస్ జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇట్ కుడ్ బి హెల్ప్ అస్ అలాట్. థ్యాంక్స్ అలాట్.